నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. ప్రస్తుతం మనం హన్మకొండలోని ఏదైతే అమృత మెయిన్ జంక్షన్ ఉంటుందో అక్కడ సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఒక్కసారి రోడ్డు దగ్గర మీరు చూసుకోండి, ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. అలానే అక్కడ రోడ్డు చూడండి ఎంత డ్యామేజ్ అయింది. దీనికి ముఖ్య కారణం అయితే ఇక్కడ వచ్చేటువంటి వాహనదారులు కానివ్వండి, ఎవరైనా ఇంత ఇబ్బంది పడడానికి ఒక పెద్ద వర్షం కురిసింది కాదు, లేకపోతే ఒక గంటల తరబడి వర్షం కురిసి అక్కడ ఆగిన నీళ్లు కూడా కాదు. అవన్నీ కేవలం డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ లేక డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల ఆ వాటర్ అంతా కూడా ఆ ఫ్లోటింగ్ అనేది వెళ్ళకుండా ఈ డ్రైనేజ్ నుంచి బయటకు వచ్చినటువంటి వాటర్ ఇదంతా ఇక్కడ మనం చూడొచ్చు. మీకు ఒకసారి చూపిస్తే ఈ డ్రైనేజ్ ఎట్లా స్ట్రక్ అయింది అన్నది. ఇటు మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ ముందు కూడా ఈ చెత్త కానివ్వండి, వాటర్ అంతా ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది. అంటే మనకి ఇళ్లలో నుంచి వచ్చే వాటర్ కానివ్వండి, రోడ్డు సైడ్ వెంబట వెళ్ళేటువంటి వాటర్ కానివ్వండి, ఏదైనా సరే ఈ డ్రైనేజ్ వెంబట లోపలికి నుంచి వెళ్ళిపోవాలి. అలాంటిది అది మొత్తం రోడ్డుకు వచ్చేసి అక్కడ ఆ పరిస్థితి ఉంది. ఆ నీళ్ళు అక్కడ నిలవడం వల్ల రోడ్డు కూడా వెహికల్స్ ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర వేసినటువంటి స్పీడ్ బ్రేకర్ల వల్ల కానివ్వండి, అదంతా రోడ్డు డ్యామేజ్ అయ్యి అదే వాటర్ అక్కడ స్ట్రక్ అయ్యి వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూడొచ్చు. వచ్చేటువంటి వాహనదారులు అటు బండి మీద పండు ముసలోళ్ళు వస్తున్నారు, ఆటోల్లో కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ఇట్లా వచ్చేటువంటి ప్రతి ఒక్క వెహికల్ కూడా ఎంత ఇబ్బంది పడుతుందో మీరు చూడొచ్చు. మీకు ఒకసారి దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తా. స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, దీనికి సంబంధించిన అధికారులు దీనికి సత్వరం అయితే ఒక పరిష్కారం చూపించాలి. ఎందుకంటే ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వండి, రోడ్డు మీద వచ్చేటువంటి వాహనదారులు కానివ్వండి, ఈ డ్రైనేజ్ నీళ్ళు అనేది బయటికి రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. అక్కడ వాటర్ అనేది ఎంత స్ట్రక్ అయిందో ఒకసారి చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి సెంట్రల్ బ్యాంక్ ఉంది. దీనికి సంబంధించి వచ్చేటువంటి ఖాతాదారులు అందరి బండ్లు కూడా ఇక్కడే ఉంటాయి. అక్కడ కూడా ఈ మొత్తం వాటర్ వల్ల ఇదంతా కూడా ఎట్లా డ్యామేజ్ అయింది, అది ఎట్లున్నది అన్నది మనం చూడొచ్చు. ఉండేటువంటి చెత్త చెదారం మొత్తం కూడా ఆ డ్రైనేజ్లోనే ఉంటుంది. అది స్ట్రక్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి మేము ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాం అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ నుంచి మళ్ళీ వాళ్ళు స్లో అయ్యి ఇట్లా ఈ రోడ్డు డ్యామేజ్ అయ్యి అది ఎట్లా పడితే ఒకసారి ఆ వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. ఒకవేళ ఆ వెహికల్స్ మీద ప్రెగ్నెన్సీ లేడీస్ ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి ఎవరైనా పేషెంట్ ఉండొచ్చు, లేదు ఇటు వచ్చేటువంటి వాహనదారులు ఎవరైనా కావచ్చు, ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి చూడండి. ఆ స్పీడ్ బ్రేకర్ పక్కనే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, దాని పక్కనే ఇక్కడ మనం ఆ గుంతలు చూడొచ్చు. ఈ వాటర్ వల్ల రోడ్డు అనేది ఎంత డ్యామేజ్ అవుతుంది. ఈ డ్రైనేజ్ సిస్టమ్ నుంచి వచ్చేటువంటి వాటర్ వల్ల ఈ రోడ్డు చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఇది అంతా కూడా రద్దీగా ఉండే ఏరియా మొత్తం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం వాటర్ అంతా ఎట్లా వచ్చేసింది ఇక్కడ చూడొచ్చు. మనం అందరూ కూడా వచ్చి చెప్పేటువంటి ఒకటే ఒక సమస్య, డ్రైనేజ్ అనేది ఇక్కడ సిస్టమ్ కరెక్ట్గా లేదు. దీనివల్ల ఆ వాటర్ లోపలికి నుంచి బయట రోడ్డు మీదకి వచ్చి ఇదంతా కూడా జరుగుతుంది అంటున్నారు. అక్కడ మనం చూసుకోవచ్చు అటు కానీ ఇటు కానివ్వండి, స్పీడ్ బ్రేకర్కి మొత్తం రోడ్డు అంతా కూడా ఎంత డ్యామేజ్ అయిందో మనం చూసుకోవచ్చు. అక్కడ ఆ బ్రేక్ అనేది వాళ్ళు కొట్టినప్పుడు అటు ముందు కానీ ఫ్రంట్ హాఫ్ కానీ ఏదైనా ఒకసారి బస్సు వెళ్తుంది మనం చూడొచ్చు. ఎట్లా అంటే అది ఎంత ఇబ్బందికరంగా వెళ్తున్నారు. ఆ బస్సులో ప్రెగ్నెంట్ లేడీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఇదంతా కావచ్చు. రోడ్డు మొత్తం కూడా డ్యామేజ్ అయింది. దీనికి సత్వరమే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇదంతా కూడా దీన్ని పునరుద్ధరించాలి. ఇక్కడ వీళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. 2 సంవత్సరాలు అవుతుంది మురి లేక. 2 సంవత్సరాలు అయింది మురిలో 2 years అవుతుంది మురి లేక. అది అది మొత్తం జామ్ అయ్యి అది మొత్తం వాటంతా బయటకు వస్తుంది. 2 years అది మనం చూసుకుంటే మొత్తం అంతా చెత్త చెదారమే ఉంది దాంట్లో. అంత మొత్తం షాప్ వాళ్ళంతా చెత్త అంతా మొలనేస్తారు. అది మొత్తం నిండిపోయింది. 2 సంవత్సరాలు జరకు 10 గంటలకు ఒకసారి మోరి తీసేది. 2 years అవుతుంది మోరీ లేక. మీరు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, వెహికల్స్ పార్కింగ్, కస్టమర్లు. 1 year బట్టి రోజు వాటర్ ఇట్నే షాప్ కూడా 1 year బట్టి షాప్ కూడా రోడ్డు ఇట్లా వాటర్. వర్షం పడకుండానే పెద్ద వర్షం పడ్డది అన్నట్టుంది. అట్లా ఉంది. దయచేసి అది 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 మీరు చూసుకోండి. అది సంబంధిత అధికారులకి అన్న మీరు చెప్పారా కనీసం ఇట్లాని? ఎవరు వస్తారండి, ఎవరు వస్తలేరు. సంవత్సరం బట్టి రోజు వాటర్ ఇట్టిన షాప్ కూడా ఉంటుంది. చూడవచ్చు ఇక్కడ మనం 6 నెలలు అన్నాం, కానీ ఇక్కడ 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఆ వాహనదారులు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆ 2-wheeler మీద వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఆటోలో వాళ్ళు కానివ్వండి, అక్కడ పండు ముసలోళ్ళు ఆటోలో వెళ్తున్నారు, ఆ నడుము నొప్పి ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీ కానివ్వండి, పేషెంట్లు అయినా ఎంత ఇబ్బంది పడుతుంటారు అది మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ వాటర్ అంతా కూడా ఇట్లా బయటకు వచ్చేసి ఇదంతా కూడా జరుగుతుంది. ఎవ్వరూ కూడా ఇక్కడ వచ్చి అసలు ఆ డ్రైనేజ్ అనేది క్లీన్ చేయట్లేదు. ఆ చెత్త తీయకపోవడం వల్లే అదంతా పేరుకుపోయి ఈ వాటర్ అనేది రావడం జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మా
బిజినెస్లు కూడా దెబ్బతింటున్నాయి. ఆ వెహికల్ పార్కింగ్ ఉండలేదు, ఏమీ లేదని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దీని మీద త్వరగా ఎవరైనా అధికారులు కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి స్పందించి ఈ డ్రైనేజ్ని క్లీన్ చేయించి ఈ వాటర్ అనేది ఇట్లా రాకుండా చేయాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం చూసిన వరదలు అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో, అలాంటిది వర్షాలు లేకుండానే ఇంత పరిస్థితి ఉంటే వర్షాలు పడితే ఇక పరిస్థితి ఏంటన్నది ఇక్కడ స్థానికుల యొక్క భయాందోళన. దీన్ని సత్వరమే దీన్ని ఏదైనా చేసి పునరుద్ధరించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. దీనికి తొందరగా రిజల్ట్ రావాలని మనం కూడా కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తాం. ఆర్ఎన్ టీవీ, కీప్ వాచింగ్.